వచ్చే ప్రోగ్రామ్ అందరూ ఉండేట్టుగా వెన్నుపోటుకు రెండేళ్ళు అంటే 2024 ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి ఉచిత హామీలు ఇచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలతో కొనసాగిస్తూ సూపర్ 6 సూపర్స్ అని 7 అని 421 హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2 ఏళ్ళు పూర్తవుతుంది. 2 ఏళ్ళుగా మేము చంద్రబాబు నాయుడికి ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిక ఇస్తూనే ఉన్నాం. మీడియా ద్వారా కానీ ధర్నాలు రాస్తారోకలు చేస్తూ ఎన్నో హామీలు ఇచ్చినారు. అవన్నీ ప్రజలకు నెరవేర్చండి అని ఎన్ని తులుపు చెప్పినా కానీ ప్రభుత్వం మొండి చేయి చూపడం జరిగింది. 2 ఏళ్ళు అయిపోయినాయి. ఈరోజు ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని లక్షలాది మందికి యువతకి మహిళలకి విద్యార్థులకి అందరికీ రైతులకి నట్టేట ముంచిన ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని 2 సంవత్సరాలు తంది చెప్పిన హామీలని నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగా ఈ ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతకి మోసం చేసి ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది. నిరుద్యోగ భృతి 3000 కల్పిస్తా అని చెప్పి రాష్ట్రంలో ఎంతోమంది యువత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మాకు అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, లేకుంటే మాకు నిరుద్యోగ భృతి ఇస్తాడు అని ఎంతో ఆశగా చూశారు. ఈ 2 సంవత్సరాల్లో యువతకు కాదు కదా అందరికీ మోసం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అన్ని హామీలు నేను ఇచ్చాను, సూపర్ 6 నేను ఇచ్చిన హామీలను నెరవేర్చాను, P4 అనుసంధానం చేశాను, రాష్ట్రాన్ని నేను చెప్పిన హామీలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా, ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొని వస్తున్నా అని చెప్పి కల్లబొల్లి మాటలు వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా చెప్తున్నారు తప్ప ఒక్క ఉద్యోగం కాదు కదా, ఒక అటెండర్ ఉద్యోగం కూడా వచ్చిన పాపాన పడలేదు. మా ప్రభుత్వంలో జగన్మోహన్ యువతకి 136,000 ఉద్యోగాలు అట్ ఎ టైం పాదరక్షంగా ఎక్కడ కానీ లోటుపాటు లేకుండా మెరిట్ స్టూడెంట్స్కే అవకాశం కల్పించిన ఘనత మా జగన్మోహన్ గారు. ఈరోజు చూస్తున్నాం ఈ ప్రభుత్వంలో కేవలం 16,000 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా రిలీజ్ చేసిన తర్వాత ఆ 16,000 ఉద్యోగాల్లో కూడా స్పోర్ట్స్ కోటా కింద దొంగ సర్టిఫికెట్తో మహారాష్ట్రలో ఉన్న సర్టిఫికెట్ తీసుకొచ్చి 18 స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పించి కొన్ని వేల మందికి యువతకి మోసం చేసిన ప్రభుత్వం, దగా చేసిన ప్రభుత్వం. నిజంగా మహిళలైతే ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల జనాభాలో 2.5 కోటి పైచిలకు మహిళలు ఉన్నారు. 18 ఏళ్ళు నిండిన మహిళలకు అందరికీ కూడా నెలకి 18,000 చొప్పున, సంవత్సరానికి 18,000
2 ఏళ్ళు గడిచింది. ఇప్పటికి సంవత్సరానికి 2.5 కోటి జనాభాకి 15 నిండిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉంటుంది. రాష్ట్రంలో మనకు 5 కోట్ల జనాభా ఉంది. అంటే 2.5 కోటి జనాభా మహిళలు ఉన్నారు ఓటు హక్కు కలిగిన వాళ్ళే. వాళ్ళు బిలో పావర్టీ లైన్ వేసుకుంటే 2 కోట్ల మంది ఉన్నారు. 2 కోట్లు ఇంటూ 18,000 వేసుకుంటే 32,000 కోట్ల రూపాయలు. అంటే 2 సంవత్సరాలకు సరాసరి 64,000 కోట్ల రూపాయలు చంద్రబాబు దగా చేయలేదని చెప్పి మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయలు. 20 లక్షల మందికి ఇంటూ 18,000 వేసుకుంటే 1836 అంటే 3,600 కోట్ల రూపాయలు దగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ విధంగా చూస్తూ పోతే బీసీ, మైనార్టీ, ఎస్సీ సోదరులకు అందరికీ కూడా 50 నిండిన వాళ్ళకందరూ కూడా పింఛన్ ఇస్తా కార్యక్రమం చేస్తా అని చెప్పినాడు. ఈరోజు మా ప్రభుత్వంలో 2024 మా ప్రభుత్వం వచ్చినప్పుడు 36 లక్షల పింఛన్లు ఉండేది. 66 లక్షల పింఛన్లు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ అయితే ఈరోజు 2024 మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 66 లక్షల పింఛన్లు 10 లక్షల కోత కోసి కేవలం పింఛన్లు 1వ తారీఖున నువ్వు, మీ సామాజిక వర్గం, మీ ఎమ్మెల్యేలు, మీ కార్యకర్తలు అందరూ కూడా 1వ తారీఖున ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఒకటి తప్ప మేము ఇచ్చిన ఒక కొత్త పింఛన్ కూడా శాంక్షన్ చేసిన పాపాన పోలేదు. అంటే 66 లక్షల్లో 2 ఏళ్ళకు గాను కొత్త పింఛన్ ఒకటి రాలే. 10 లక్షల పింఛన్లు తీసిన ఘనత నీకు తగ్గితే 56, ఆ రోజు 3,000 ఇచ్చేది ఈరోజు 4,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే 10 లక్షల పింఛన్లు కోత కోసి ఈరోజు రాష్ట్రంలో, భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ రాష్ట్రం అంటారు. ఈ రాష్ట్రంలో 85% వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు ఉన్నారు. రైతులందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున నేను వేస్తానని చెప్పి అందరికీ మాయ మాటలు చెప్పి ఎన్నికల్లో ఓటు ఇచ్చుకొని ఈరోజు రైతులను కూడా విస్మరించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు రైతులకు కూడా 20,000 కాదు కదా, ఒక పైసా ఇచ్చిన పాపను. అదే వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ధర స్థిరీకరణ నిధి, ఏదైనా విపత్తు వస్తే దానికి నిధులు కేటాయించడంలో కానీ భారతదేశంలో అందరికన్నా ముందున్న వ్యక్తి జగన్మోహన్ గారు. మేము చేసిన సంక్షేమ పదాలన్నీ కూడా కలరాస్తూ మీరు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా ఈరోజు చేయని పరిస్థితి. ఈరోజు మహిళలందరూ కూడా ఏదో మా గ్యాస్ వస్తుంది 3 సిలిండర్లు ఇస్తారు సంవత్సరానికి అని చెప్పి 1 సిలిండర్ ఇచ్చి 2 సిలిండర్లు ఎక్కడ పోగా కేవలం సిలిండర్లు కూడా మహిళలకు ఇచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు. ఉచిత బస్సు అని చెప్పి 18 రకాల బస్సులు ఉంటే కేవలం 6 రకాల బస్సులు పెట్టి ఉచిత బస్సు నడిపే పరిస్థితి నువ్వు చేస్తున్నావు. ఇంకా ఈరోజు పరిస్థితి చూస్తుంటే పేపర్ల ముద్ర ద్వారా, మీ ఎల్లో మీడియా ద్వారానే ప్రైవేట్ బస్సులను కూడా ప్రైవేట్ ఫరం చేసే దాఖలు కనబడుతున్నాయి. నడ్డిపట్టున విజయవాడలో ఉండేది లల్లు గ్రూప్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు. 1,000 కోట్ల స్థలాన్ని కూడా నువ్వు ప్రైవేట్ దారాదత్తం చేస్తున్నావు. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు ఉన్న ఆర్టీసీ బస్టాండ్ను కూడా ప్రైవేట్ దారాదత్తం చేసే పరిస్థితి. ఈరోజు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నా మీ ఎల్లో మీడియా ద్వారా తెలియజేస్తున్నావు. నువ్వు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఐటీ తెచ్చినాను, సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నా, ఎన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రానికి చెప్తున్నావు. ఈరోజు నువ్వు తెచ్చినది ఒకే ఒక ప్రాజెక్టు, అందాని డేటా సెంటర్. డేటా సెంటర్ అంటే ఏంది? స్టోరేజ్ చేసుకుంటే ఒక ప్లేస్. అది స్టోరేజ్ చేసుకునే దానికి వైజాగ్ నగరంలో నువ్వు పెట్టావు. వైజాగ్ నగరంలో ప్రజలు రోజుకు తాగే, సంవత్సరానికి ఉపయోగించే తాగునీరు, సాగునీరులో వాడుకునేది నువ్వు 1 నెలకి డేటా సెంటర్కి వాడే పరిస్థితి. ఆ డేటా సెంటర్ వల్ల మనకేమైనా ఉపయోగమా అంటే అది లేదు. దాంట్లో ఉద్యోగ అవకాశాలు ఏమైనా వస్తాయంటే లేదు. కేవలం ఆడ వాచ్మెన్లుగా కసు ఊడ్చేదానికి డేటా సెంటర్కి పనికొస్తారు తప్ప ఎవరు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ చదువుకున్న ఉద్యోగస్తులు కానీ ఎవరు కానీ ఉద్యోగ అవకాశాలు రావు. కేవలం డేటా సెంటర్ వలన వైజాగ్లో రేడియేషన్ పెరుగుతుంది తప్ప ఎంతో మహానగరం లాంటి వైజాగ్ని ఈరోజు మన కొడైకెనాలో, ఊటీనో, ఏ కాశ్మీర్ లాంటి వైజాగ్ని కూడా పొల్యూషన్ చేసి దాన్ని
చేసే విధంగా నువ్వు ఈరోజు వైజాగ్ని సెంటర్ చేస్తున్నావు. ఈరోజు రాష్ట్రంలో 2 సంవత్సరాల కింద అధికారంలోకి వచ్చి ఈ 2 సంవత్సరాల్లో 3,42,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అప్పు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ప్రతి దానికి అప్పు తెచ్చే కార్యక్రమం. నెలకి ఈరోజు పింఛన్ ఇవ్వాలంటే 4,000 కోట్లు అప్పు చేయాలి. మొత్తం ఈరోజు 3,42,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి అప్పు తీసుకొని వచ్చి కేవలం అమరావతి తప్ప, పోలవరం తప్ప ఏది కానీ అభివృద్ధి కార్యక్రమం జరగడం లేదంటే అది అంటే అమరావతి అంటే కేవలం ఒక నల్లరేగడ భూమిలో 50,000 ఎకరాలు ముందు సేకరించి ఈరోజు మళ్ళీ 50 ఎకరాలు సేకరిస్తా 1,00,000 కోట్ల రాజధాని ఎకరాలు తీసుకొని ఈరోజు లక్షల కోట్ల గుమ్మరిస్తూ కేవలం కాలువలకు కట్టేదానికి, రోడ్లు కట్టేదానికే నువ్వు పర్సంటేజ్ తీసుకుని 10% లెక్క తీసుకొని చేస్తున్నావు తప్ప కేవలం రాజధాని ఉపయోగపడే పరిస్థితి లేదు. ఈరోజు అదే రాజధాని, అమరావతి రాజధానిని నువ్వు అంటున్నావు. నువ్వు 35 ఏళ్ళు కదా, 40 ఏళ్ళు కూడా పూర్తి చేయని పరిస్థితి నీది. ఆ మోటార్లు కొట్టేదానికి నీళ్లు సరిపోతాయి తప్ప రాజధాని కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు. నువ్వు కంప్లీట్ చేయాలని 5 ఏళ్ళు ఉన్నావు. అప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు అదే విధంగా ఉంది. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. కేవలం రోడ్లు వేసేదానికి కిలోమీటర్కి 2.5 కోటి ఖర్చు పెడుతున్నావు. నిజంగా పూర్తిగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమంలో కాదు, సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కొనసాగలేదనే వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. రేపు జూన్ 4న ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ర్యాలీగా చేస్తూ ఎంఆర్ఓకి ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా 8, 9 తేదీన నియోజకవర్గాల్లో సదస్సులు పెట్టి మహిళలకి, యువతకి, రైతులకి జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసే కార్యక్రమం. జూన్ 12వ తేదీన నియోజకవర్గంలో 175 నియోజకవర్గంలో ఒక ర్యాలీ, ఒక నిరసన తెలిపి ఆర్డీఓకి ఇచ్చే కార్యక్రమం తలపెట్టాం. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని వైఫల్యాలను తెలియపరుస్తూ ప్రజలకందరికీ కూడా తెలిసేట్టుగా ఇవన్నీ కూడా సక్సెస్ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ 2 ఏళ్ల ప్రభుత్వంలో రాబోయే రోజులు ఎన్నికలు వస్తున్నాయి. సరైన ప్రోగ్రాం కూడా మీరు అందరూ చూస్తున్నారు. 24 ఏళ్ల తర్వాత ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ అయ్యి కార్యకర్తలందరూ కూడా ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చూసాం. మన జరిగిన ఎన్నికలు చూసాం. ఢిల్లీ ఎన్నికలు చూసాం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు చూసాం, తమిళనాడు ఎన్నికలు చూసాం. రేపు జరగబోయే తెలంగాణ కానీ అన్నీ కూడా నాయకులు మాట్లాడుతున్నారు. రోజు ప్రతి ఒక్కరు కూడా సర్లో ఏ ఒక్క ఓటు కూడా పోనీయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతి పరులను కూడా ఏ ఒక్క ఓటు కూడా లాస్ కానీయకుండా అందరూ కూడా చేసి నిన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మాట్లాడు అధికారంలో మనమున్నట్టు మనమేదో వాళ్ళ ఓట్లని లూటీ చేస్తానట్టు మనం ఏదో ఖబర్దార్ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం హెచ్చరిస్తాడు. మాటకొస్తే గొడ్డల పార్టీ అంటాడు మంది. నిజంగా 30 ఏళ్లలో ఎవరు అరాచకాలు చేశారు, ఎవరు కూడా చేశారనేది తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. జన్జీ జనరేషన్ ఈరోజు వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా మన ప్రభుత్వాన్ని, మన నాయకుడిని గొడ్డల పార్టీ అని మాట్లాడే విధాన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు మౌత్ టు మౌత్ రేపు జరిగే ప్రోగ్రాంలో మనమందరం కూడా ఇంటింటికి పోయి ఈ ప్రభుత్వం చేసే వైఫల్యాలని ప్రోగ్రాంలో మన సింపతి పరులందరూ కూడా ఓటెక్కించే కార్యక్రమం కూడా అందరూ పాల్గొంటారని దీన్ని జయప్రదం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో జూన్ 4, జూన్ 7, 8 తారీఖున 12 తారీఖున ప్రతి ఒక్క కార్యకర్త, యువత, విద్యార్థి, మహిళా విభాగం, అనుబంధ సంఘాలైన అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నా. స్పోర్ట్స్ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చాయి. ఆ రోజు వాళ్ళు వీళ్ళకి అక్రమ సర్టిఫికేట్లు ఇచ్చారా అని కూడా ప్రశ్నించారు. ఒక్క మాట ఆ మాట్లాడే ముందు మా గవర్నమెంట్ సర్టిఫికేట్ మేము ఇస్తామా సర్టిఫికేట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఇస్తారా? కడపలో నీకు స్పోర్ట్స్ ఎంతోమంది పిల్లకాయలు పడుకుంటారు, మేము ఇస్తానమ్మా సర్టిఫికేట్లు? మాట్లాడేదాన్ని కూడా వాస్తవాలు మాట్లాడాలా. నువ్వు ఆమెను కూడా నేను అడిగే క్వశ్చన్ రేపు అడుగు. 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. కార్పొరేషన్ నిధులు కాదమ్మా, నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 తెచ్చినావా? నువ్వు ఆమెను అడగాలి. నా క్వశ్చన్ ఏమని అడిగినావో నువ్వు ఆమెను అడగాలి. 2 ఏళ్ళు పూర్తయింది. 2 ఏళ్లలో
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 తెచ్చావమ్మా నువ్వు అని అడగాలి. చూపి అమ్మా ఏం తెచ్చావురని నువ్వు అడిగినావు. మా ప్రభుత్వంలో వచ్చినాయి వాళ్ళ పోస్టులు. ఎవరు ఇస్తారమ్మా? స్పోర్ట్స్ కండక్ట్ చేసేది ఎవరు? స్పోర్ట్స్ అథారిటీ. దానికి స్పోర్ట్స్ సెక్రటరీలు ఉంటారు, స్పోర్ట్స్ నేషనల్ వైడు వాళ్ళు ఉంటారు. గోకురాజు గంగరాజు మా మనిషా? వాళ్ళు చేస్తారు సెలక్షన్, అధికారులు చేస్తారు. స్పోర్ట్స్ కోటాలో కేటాయించింది మీరు చూశారు. 18 రకాల స్పోర్ట్స్ కోటాల్లో దాంట్లో 18 పోస్టులు. మా నాని మాట్లాడాడు, పేరు నాని. దాంట్లో క్లబ్లు కూడా ఉన్నాయంట, కార్డ్స్ ఆడే వాళ్ళకు కూడా పోస్టులు ఇచ్చినారంట. కబడ్డీ ఆడోళ్ళకి, థర్డ్ ఆట ఆడేవాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి చిన్న చిన్న ఆటలు కూడా నేషనల్లోకి వెళ్తా. అయ్యా ఏదైనా నేషనల్ గేమ్ అనేది ప్రపంచ దేశాల్లో నేషనల్ గేమ్స్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చేది? మేమా? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? అడిగేదాన్ని కూడా ఒక క్వశ్చన్ ఉండాలి. ఈరోజు 2 ఏళ్ళు అవుతుంది. నువ్వు ఆమెను అడుగు, బుగ్గొంక నువ్వు చేయకపోతే నా నిధులతో ఖర్చు పెడతానే కదా 6 నెలలమ్మా, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఏం కట్టావమ్మా అని అడుగు. ఈరోజు పసిబిడ్డ చనిపోయినాడమ్మా, నువ్వు ఎవరమ్మా కారకులు అంటే చెప్పు. అది కూడా మా తెలుగు వైఎస్ఆర్సీపీ వాళ్ళే గుద్ద దొగినారు అంటది. నువ్వు నా సొంత నిధులతో కడతానన్నావు కదమ్మా. ఆ రోజు మాట చెప్పినవే ప్రజలకందరికీ, ఆ రోజు ఓటు ఇచ్చుకునేవే. ఇప్పుడు 2 ఏళ్ళు అయిందే, ఏం చేసావమ్మా నువ్వు అని అడగాలి. రోడ్లు వైండింగ్ చేస్తామన్నా కదమ్మా, ఈరోజు కూడా దొరికి ఒక గోడ కూడా పెచ్చ పగలగొట్టలేదే, ఏమమ్మా చేయలేదని అడగాలి నువ్వు. నాయకుడు చనిపోతాడు, మా వాళ్ళు హత్య కాబెట్టబడ్డారంటారు, వాళ్ళే హత్య చేస్తారు, మళ్ళా మేమే కదా, మా వాళ్ళే కదా కేసులు కడతారని అన్ని వాళ్ళే మాట్లాడతారని ఏంది అర్థం కదా? వైసీపీ వాళ్ళే రీసెంట్గా చనిపోయాడు కదా, దస్తగిరి చనిపోయాడు, దానిపైన ఆమె కామెంట్ చేశారు. వైసీపీ మా నాయకుడు చనిపోయాడని వాళ్ళే చెప్తారు, కంపెనీ మా నాయకుడే అంటారు, మళ్ళీ మా మీద కేసులు కడతారు. ఎవరన్నారు? మా నాయకుడని ఎవరన్నారు? అయ్యా ఒకటి, దస్తగిరి మా నాయకుడే. ఈ రోజుకు చెప్తాం గడ్డాపదంగా మా నాయకుడే, మా సిన్సియర్ కార్యకర్త దస్తగిరి. కుట్రలో భాగంగా మా నిత్యాన్ని మీరు ఇరికిచ్చారు. నిత్యాకి సంబంధం ఉందా? నిత్యాకి సంబంధం లేదంటున్నా. మా నాయకుడే నిత్య కూడా, మా వాడే, మా కార్యకర్త, మా నాయకుడు, మా డిప్యూటీ మేయర్. కేవలం అతన్ని కక్షపూరితంగా అతన్ని ఇరికిచ్చారు తప్ప అతనికి కానీ సంబంధం లేదు. నువ్వు నిజంగా మర్డర్ చేసిన నీకు చిక్కారు. గంజాయి బ్యాచ్ మీ ప్రభుత్వం 2 ఏళ్లలో గంజాయిని అరికట్టలేక, గంజాయిని చెప్పలేక, గంజాయి బ్యాచ్ చేసినారని చెప్పలేక, మేము ఏడ గంజాయి బ్యాచ్ గంజాయి అంటామో దానికి మీరు మా నిత్యానందని ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు తప్ప మీ ప్రభుత్వం వైఫల్యమని చెప్పేసి మేము చెప్తున్నాం ఈరోజు కూడా. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారములు. వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటటువంటి పుస్తకాన్ని ఈరోజు మేము ఆవిష్కరించడం జరిగింది. నిజంగా 2 సంవత్సరాలు అయిన తర్వాత అతను ఎంత ప్రజలకు ఏమేలు జరిగింది, ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఎంత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చినారు అనేది మనం పరిశీలించినట్లయితే, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, సూపర్ 6, సూపర్ 7 ఏ పథకాలు కూడా అమల్లోకి రావడం లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తను చెప్పినటువంటి నవరత్నాలు 2 సంవత్సరాలు కరోనా కాలంలో ₹1 ఆదాయం లేకపోయినా మాట మీద నిలబడి కష్టపడి ప్రతి చెప్పినటువంటి నవరత్నాలు ప్రతి భాగాన్ని కూడా, ప్రతి పార్టును కూడా నెరవేర్చడం జరిగింది. ఈయన 2 సంవత్సరాలు అవుతున్నా ఏ కరోనా లేకపోయినా కూడా ఆడబిడ్డ నిధి అన్నాడు. 18 నుంచి 50 సంవత్సరాల వాళ్ళకు ఎంత ఇస్తామన్నాడు? ప్రతి నెల ఎంత ఇస్తామన్నాడు? ₹1,800 ఇస్తామన్నాడు. ఏది ఇక్కడ లేదు. నిరుద్యోగ భృతి అన్నాడు. ప్రతి ఉద్యోగం అన్నా ఇస్తాం, 20 లక్షల ఉద్యోగం అన్నా ఇస్తాం, లేకపోతే ప్రతి వ్యక్తికి ₹3,000 నిరుద్యోగ భృతి అన్నా ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు లేవు. అలాగే 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు. బీసీ, తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అందరికీ కూడా
అమలు చేసి చూపిస్తానన్నాడు. ఒక్కరికి కూడా ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదు. అలాగే తల్లికి వందనం అన్నాడు, ఒక సంవత్సరం ఎత్తేసినాడు. రెండో సంవత్సరం కూడా దాదాపు ఒక 20% మెంబర్స్కి అందరికి కూడా 8,000 9,000 వేశాడు. నేనేమి చెప్పినాడు ఆ రోజు, 15,000 రూపాయలు వేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 15,000 వేయకుండా 2,000 రూపాయలు మిగతా నిధులకు కేటాయించుకునేదానికి, బాత్రూమ్స్ అయితేనేమి వీటి డెవలప్మెంట్ కేటాయించుకునేదానికి ఉపయోగిస్తున్నాడు. నేను ఆ విధంగా చేయను, 15,000 రూపాయలు ఖచ్చితంగా మీకు ఇస్తానన్నాడు. ఆయన తీరా వేసాలకు 17,000 8,000 9,000 ఈ తల్లికి వందనం కూడా వేయడం జరిగింది. అలాగే ఫ్రీ బస్ అన్నాడు, అందరికి కూడా ఏ బస్సులో అయినా ఎక్కండి, ఏ బస్సులో అయినా దిగండి, ఎక్కడికైనా పోండి, ఎక్కడికైనా రండి అన్నాడు. మన తీరా వచ్చేళ్ళకి ఏం చేశాడు, 6 రకాల బస్సులకే మాత్రమే పరిమితం చేసి ఆ బస్సుల్లో మాత్రమే తిప్పుతున్నాడు. అంటే నువ్వు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఏం చేశాడు, అన్ని మోసాలే, చెప్పిన ఒక మాట మీద కూడా నిలబడలేదు. ఈరోజు విద్యారంగాన్ని పరిశీలిస్తాం. ఈరోజు విద్యారంగాన్ని పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాడు నేడు అనేటటువంటి పథకం ద్వారా దాదాపు 3 దశల్లో 73,000 కోట్ల రూపాయలు పెట్టి స్కూళ్ళ అభివృద్ధిని చేయడం జరిగిందనమాట. ఆ రోజు ఎట్లుండింది, ఈ రోజు ఎట్లున్నాయో స్కూళ్ళను పరిశీలిస్తే అద్భుతంగా తయారైనాయి. అక్కడ ఉన్నటువంటి డెస్కులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్స్ కావచ్చు, లేకపోతే ఆ క్లాస్ రూమ్లో ఫ్యాన్లు కావచ్చు, లేకపోతే డిజీ బోర్డ్స్ కావచ్చు, ఈ విధంగా ప్రతిదీ కూడా ఏమాత్రం ప్రైవేట్ సెక్టార్కి తీసిపోకుండా గవర్నమెంట్ పాఠశాలలన్నీ తీర్చిదిద్దడం జరిగింది. 3వ తరగతి నుంచే ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ను పెట్టడం జరిగింది. ఈ విధంగా ఆ రోజు మొత్తం ప్రైవేట్ సెక్టార్కు ఏమాత్రం తీసిపోకుండా గవర్నమెంట్ సెక్టార్ను అభివృద్ధి చేసి విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులంతా భావి భారత పౌరులుగా బ్రహ్మాండంగా తయారు కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు తయారు చేస్తే ఈరోజు అవుతున్నది కనీసం చాక్ పీసులకు కానీ మనం ఇచ్చినటువంటి డిజిటల్ బోర్డు తయారీకి కానీ మనం ఇచ్చినటువంటి అక్కడ ఇచ్చే వాటర్ ప్లాంట్లు కానీ అన్నీ కూడా మూలపడిపోవడం జరిగిందన్నమాట. కాబట్టి విద్యారంగంలో కూడా ఈరోజు పూర్తిగా నిర్వీర్యం అయిపోవడం జరిగింది. ఈరోజు డిఎస్సి ఫస్ట్ సంతకం అన్నాడు, డిఎస్సి మీదనే నేను ఫస్ట్ సంతకము, డిఎస్సిని చాలా పగడ్బందీగా జరుపుతానని దాదాపు 16,000 పోస్టులు వేసి జరిపాడు. దానికి ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఆ డిఎస్సి నడిపినటువంటి, ఆ డిఎస్సి అప్లోడ్ చేసినటువంటి వ్యక్తి నవీన్ అనేటటువంటి వ్యక్తి ఎస్సీఆర్టీలో క్వశ్చన్ పేపర్లు తయారు చేసేటటువంటి ఆఫీసులో అతను పనిచేస్తున్నాడు. అతని ప్రమేయంతోనే ఏమైనా అప్లోడ్ అవుతున్నాయి. అతనికి రాష్ట్రంలోనే నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అతను కన్నా క్వశ్చన్ పేపర్ తీసుకోకపోతే నెంబర్ 1 ర్యాంక్ ఎలా వస్తుంది, అతని ద్వారా ఎంతమందికి ఆ క్వశ్చన్ పేపర్లు రాష్ట్రంలో అందినాయి అనేది సమగ్ర విచారణ జరిపించమంటే దానికి పలకడం లేదు. పోనీ ఆ నవీన్ అనేటటువంటి పిల్లకాయకి నెంబర్ 1 ర్యాంక్ వచ్చినటువంటి పిల్లకాయకి ఏమన్నా ఉద్యోగం ఇచ్చినారంటే ఇవ్వాల, వాడిని పక్కకు తప్పించేశారనమాట. ఏమంటాడు, వాడు టెంపరవరీగా పనిచేస్తున్నాడు కాబట్టి వాడు ఎన్ఓసి తీసుకోలేదు మా దగ్గర అంటారు. టెంపరవరీగా పనిచేసేటటువంటి వ్యక్తి ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరమే లేదనేది మనకందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఇంకొకసారి ఏమంటారు, అతను మాకు సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి రాలేదు అంటారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి వచ్చేదానికి అక్కడ మొత్తం ఆన్లైన్ సిస్టమ్ నుంచి అతని పేరే తొలగించినారు. ఎందుకంటే అతని ద్వారా బయటకు వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో అతన్ని పక్కన పెట్టడం జరిగిందనమాట. ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా చాలామందికి మెరిట్ ఉండేటటువంటి నిరుద్యోగులకందరికీ కూడా చాలా అన్యాయం జరిగింది. దాని మీద సమగ్ర విచారణ జరిపించమంటున్నాము. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఎట్లంటే అలా ఇచ్చారు. ఏం చేయాలి, డిఎస్సి అంటే డిఎస్సి పరీక్ష రాయాలి, తర్వాత నెట్ క్వాలిఫైడ్ కావాలి. ఇవన్నీ అయిన తర్వాత మొత్తం మళ్ళీ స్పోర్ట్స్ కోటాలో ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో ఆ సర్టిఫికెట్ని బట్టి మనకు మెరిట్గా స్పోర్ట్స్ కోటాలో కేటాయిస్తారు ఎవరిని, అభ్యర్థులందరినీ. అవన్నీ ఏమి జరగలే ఇక్కడ. డిఎస్సి పరీక్ష రాయాలా, తర్వాత టెట్ క్వాలిఫైడ్ కాలేదు, డైరెక్ట్గా ఒక జీవో ఇచ్చేసి దొంగ సర్టిఫికేట్తో అందరికి కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా చాలా అన్యాయమైనటువంటి ప్రక్రియ ఈ డిఎస్సిలో చోటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మేమేమంటున్నామంటే నిజంగా మీదే కదా ప్రభుత్వం ఉండేది, ఒక దర్యాప్తు వేయండి, సిబిఐ దర్యాప్తు వేయండి, లేకపోతే ఒక సింగిల్ జడ్జితో దర్యాప్తు వేయండి, ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో చూడండి. వాళ్ళని ఎంక్వైరీ పెడితే మేము వచ్చి నిరూపిస్తాం కదా ఎక్కడ ఏం తప్పులు జరిగినాయో, ఇగో చూడండి ఈ తప్పులు ఉన్నాయి అని తప్పనిసరిగా నిరూపించేదానికి వీలవుతుంది.
ఇంకా అది విద్యారంగం. ఇంకా వైద్య రంగాన్ని తీసుకున్నట్లయితే వైద్య రంగంలో ఈరోజు ఏమవుతుంది, ఆరోగ్యశ్రీ మూతపడిపోతున్నది. ఆరోగ్యశ్రీ మేము ఉన్నప్పుడు 25 లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఆరోగ్యశ్రీకి పోతే మాత్రలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ లేవు. 108, 104 ఇవన్నీ మూలలు పడిపోతున్నాయి. టైర్లు లేవు, దానికి డీజిల్ లేవు. ఈ విధంగా ఆరోగ్యశ్రీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోతూ ఉన్నదన్నమాట. కాబట్టి ఈ విధంగా విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, అనేక రంగాలు ఏ రంగమైనా తీసుకో ఆయన ప్రభుత్వ హయాంలో అంతా కూడా వెనకబడిపోతున్నది. ఇంకా యువతకు ఏం చెప్పాడు, అయా యువత తప్పనిసరిగా మీకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే ఏమన్నాడు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాం. 20 లక్షల ఉద్యోగాలు లేవు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి లేదు. అదే మనం ఏం చేసినాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,73,000 సచివాలయ ఉద్యోగాలు అన్నీ కూడా నిష్పక్షపాతంగా ₹1 ఎవరి ప్రమేయం లేకుండా ఉద్యోగాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వంలో ఎంతమంది రికమెండేషన్లు, ఒక ఉద్యోగం కావాలంటే ఎంతమంది రికమెండేషన్లు పెట్టాలి, అంటే మెరిట్ 20 విద్యార్థులు అందరూ కూడా పక్కన పడిపోవడం జరుగుతున్నది అనమాట. కాబట్టి ప్రతి రంగంలో కూడా ఈ డిఎస్సి కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏ రంగంలో ఆయన చేసేటటువంటి ప్రతి రంగంలో కూడా అన్ని అక్రమాలు జరుగుతున్నాయి. ఈ అక్రమాల మీద తప్పనిసరిగా మీరు ఒక సిట్ వేసినట్లయితే వాటికి ముందుకు పోయేదానికి వీలవుతుంది. మేము నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఏమన్నా మాట్లాడితే మీది గొడ్డల పార్టీ అంటారు. ఎవరు గొడ్డల పార్టీ? ఎవరు చంద్రబాబు నాయుడును వెనకాల పరిశీలిస్తే అయితే ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఎన్టీ రామారావు పాపం చనిపోయేదానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? అక్కడి నుంచి పరిశీలిస్తే ఎవరి పార్టీ చరిత్ర ఎంత అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఈరోజు వీటన్నిటి మీద, ఈ అవినీతి ఆరోపణల మీద అంతా కూడా మేము ప్రజలను మేల్కొనిపోయేదానికే మండల స్థాయిలో కావచ్చు, అసెంబ్లీ స్థాయిలో కావచ్చు, అన్ని స్థాయిల్లో కూడా 2 ఏళ్లకు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటటువంటి ఈ ఆరోపణల మీద ప్రజలకు అందరికీ కూడా తెలియజెప్పి, అయ్యా ఆ రోజు చెప్పినటువంటి వాగ్దానాలు అవి, ఈరోజు అమలుపరుస్తున్నటువంటి వాగ్దానాలు ఇవి అని ప్రజలను మేల్కొల్పేదానికే ఈరోజు మేము చేస్తున్న ప్రోగ్రాం అని మీకు తెలియజేస్తున్నాం.